అయితే ఈ బాబుకి క్యాన్సర్ అని బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పారండి. మేమైతే వైజాగ్ తీసుకెళ్ళాము. వైజాగ్ తీసుకెళ్తే వైజాగ్ నుంచి మళ్ళీ అమలాపురం హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. హైదరాబాద్ తీసుకెళ్ళామంటే అక్కడ 9 నెలలు ఉన్నాం హాస్పిటల్లో. 9 నెలలు ట్రీట్మెంట్ చేయించామండి. అయితే నేను హైదరాబాద్లో నాకు కుదరలేదు వెళ్ళడం. అయితే నేను అమలాపురం రాజమండ్రి వచ్చాను. రాజమండ్రి మా ఇంటికి వచ్చిన తర్వాత ఈ బాబు హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే నేను ఏం చేశానంటే సర్లే యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను అనమాట, బాబుకి నార్మల్ రిపోర్ట్ వస్తే నేను కానుకేసుకుని బాబుని తీసుకుని వస్తానని అనుకున్నానండి. ఏమనిపిస్తుంది మీకు? దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, నమ్మదగిన దేవుడు. ప్రైజ్ లార్డ్ అండి. అయితే ఈ బాబుకి క్యాన్సర్ అని బ్లడ్ క్యాన్సర్ ఉందని చెప్పారండి. మేమైతే వైజాగ్ తీసుకెళ్ళాము. వైజాగ్ తీసుకెళ్తే వైజాగ్ నుంచి మళ్ళీ అమలాపురం హైదరాబాద్ తీసుకెళ్ళమన్నారు. హైదరాబాద్ తీసుకెళ్ళామంటే అక్కడ 9 నెలలు ఉన్నాం హాస్పిటల్లో. 9 నెలలు ట్రీట్మెంట్ చేయించామండి. అయితే నేను హైదరాబాద్లో నాకు కుదరలేదు వెళ్ళడం. అయితే నేను అమలాపురం రాజమండ్రి వచ్చాను. రాజమండ్రి మా ఇంటికి వచ్చిన తర్వాత ఈ బాబు హైదరాబాద్లోనే ఉన్నారు. అయితే నేను ఏం చేశానంటే సర్లే యూట్యూబ్లో చూసి ఇక్కడికి వచ్చానండి. వచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నాను అనమాట, బాబుకి నార్మల్ రిపోర్ట్ వస్తే నేను కానుకేసుకుని బాబుని తీసుకుని వస్తానని అనుకున్నానండి. నార్మల్ రిపోర్ట్ వచ్చింది. కాను తీసుకుని సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నానండి. అయితే బాబు మళ్ళీ 15 రోజులు ప్రతిసారి ప్రార్థన చేయించుకునేటప్పుడు ఏం చెప్పేవాడిని నేను? నార్మల్ రిపోర్ట్ వస్తుంది, దేవుడు కార్యం జరిగిస్తాడని చెప్పాను. ఆమేనండి. ఇట్లానండి అందరూ ఆయన బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 9 నెలలు హైదరాబాద్ హాస్పిటల్లో అద్భుతమైన రీతిలో ఏమొచ్చింది ఇప్పుడు? నార్మల్ రిపోర్ట్స్. కొట్టాల గట్టిగా చెప్పలు. క్యాన్సర్ నుంచి నార్మల్ రిపోర్ట్స్. చెప్పలు కొడారా. హల్లెలూయా. ఏమనిపిస్తుంది మీకు? దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడు అనిపిస్తుంది. దేవుడు ఉన్నాడు, ఆయన సజీవుడు, నమ్మదగిన దేవుడు. అయితే ఈ బాబుని తీసుకుని వచ్చి ప్రార్థనకు వస్తాననుకున్నాను. వీళ్ళు అంబాజీపేట ఇక్కడ అమలాపురం. నేను రాజమండ్రి నుంచి వచ్చాను పొద్దుట. మళ్ళీ 15 రోజులు మళ్ళీ ఇక్కడ ఉండండి, మళ్ళీ 15 రోజులు హైదరాబాద్. దేవుడు మీ జీవితాల్లో గొప్ప అద్భుతాలు జరిగించబోతున్నాడు. గట్టిగా చెప్పలు కూడా. చూస్తున్నారా మీ జీవితంలో ఎంతమంది క్యాన్సర్తో వచ్చారు? క్యాన్సర్తో ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? దేవుడు మిమ్మల్ని తాకబోతున్నాడు. మీరు కూడా రిపోర్ట్స్, నార్మల్ రిపోర్ట్స్ రావాలి ఇక్కడికి. ఆమెన్. చూడండి, ఆమెన్ అనగానే వెళ్ళిపోయే పరిచర్య కాదు. తైలాభిషేకం అయిపోయిన తర్వాత కూడా ఒక్కొక్కరితో నేను మాట్లాడతాను. ఆమెన్. ఒక్కొక్కరికి ప్రార్థన చేస్తాను. మీకే ఓపిక ఉండాలా. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. కానుకేసుకుంటా అనుకున్నావు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి, కానుకను దీవించండి. 1000దంతలుగా 100 ప్రతిఫలము కలుగునుగా. బిడ్డని బ్లెస్ చేయండి. చిన్న బిడ్డ ప్రభువా, ఇంకా అద్భుతము జరుగునుగాక. ఈ గొప్పవాడగునుగాక. ఆకాశ వాకిళ్లను విప్పి పట్టజాలని విస్తారమైన దీవెనలతో బిడ్డ నింపబడునుగాక. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీ పేరేంటి నాన్న? గట్టిగా చెప్పండి కదమ్మా.